ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారనే వార్త అమరావతి వర్గాల్లో కారుచిచ్చులాగా వ్యాపిస్తుంది. పరిపాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు గత 20 నెలల పనితీరును గమనించి కొందరు మంత్రులపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సంచలన మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులో ఏకంగా 10 మంది మంత్రులను తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సాధారణంగా పనితీరు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మంత్రులు మరియు అధికారుల ప్రోగ్రెస్ రిపోర్టులను ఆయన సమీక్షిస్తారు. ఇటీవల నిర్వహించిన జిల్లా కలెక్టర్ సమావేశంలో కూడా ఆయన పరిపాలనలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టాలని శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కొందరు మంత్రులు విఫలమయ్యారనే భావన అధిష్టానంలో ఉంది. అందుకే శాఖల మార్పు మాత్రమే కాకుండా ఏకంగా మంత్రి పదవుల నుంచే ఉద్వాసన పలికేందుకే రంగం సిద్ధమైంది. ఈ మార్పులో భాగంగా సుమారు 11 మంది మంత్రులు తమ పదవులను కోల్పోయే అవకాశం ఉంది. వీరి స్థానంలో యువ రక్తం మరియు సీనియారిటీ ఉన్న నేతలకు చోటు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల నుంచి కొత్త వారికి అవకాశం దక్కవచ్చు. శ్రీకాకుళం నుంచి బేదాళం అశోక్ మరియు గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే జనసేన నుంచి కోనతల రామకృష్ణ మరియు మెగా బ్రదర్ నాగబాబు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేస్తూనే సమర్థవంతంగా పనిచేసే వారికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. కేవలం రాజకీయ కారణాల కోసమే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలిసింది. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి మరియు ప్రజల్లో ప్రభుత్వం ఇమేజ్ను మరింత పెంచడానికి ఇది అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. పనిచేయని మంత్రులను పక్కన పెట్టడం ద్వారా ఇతర మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు. పరిపాలనలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా పదవిని కోల్పోక తప్పదని సందేశం దీని ద్వారా వెళ్తుంది. మరోవైపు ఈ వార్తలు బయటకు రావడంతో మంత్రులు క్యాంపులో టెన్షన్ మొదలైంది. తమ సీటు ఉంటుందా లేదా అనే ఆందోళనలో చాలామంది మంత్రులు ఉన్నారు. కొందరు మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి తమ పనితీరుపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం డేటా ఆధారంగానే ముందుకు వెళ్తున్నారు. ఏమైనా ఉగాది నాటికి ఏపీ మంత్రివర్గంలో పెను మార్పులు ఖాయమని అర్థమవుతుంది. మరియు ఈ సంచలన మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.